మీరు హైదరాబాద్ లో కూర్చుంటారు, ఇంకెక్కడో కూర్చుని ఈటల గురించి మాట్లాడతారు, మీ ఫ్యామిలీ మెంబర్లు ఈటల గురించి మాట్లాడతారు. రా హుజూరాబాద్ కి రా, ప్రజల ముందు మాట్లాడు, దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడు. ఏ ధైర్యం లేదా, దమ్ము లేదా, పిరికోడివి. ఎక్కడో పక్కన పెట్టుకుంటాడంటే అక్కడ ప్రచారానికి రాడంట. ఎందుకు రాడంటే నువ్వు ఓడిపోతా అన్న భయం 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 నేను వెంటాడుతుంది. అందుకే నువ్వు రావట్లేదు ఇక్కడ, నువ్వు అందుకే ప్రచారం చేయట్లేదు. ఎక్కడో మీటింగ్ పెడతాడంట, ఎక్కడో ఎంతో మంది 5 లక్షలు 10 లక్షల మందితో సభ పెడతాడు. ఏమిటా నువ్వు సభ పెట్టేది? నువ్వు చేసిన దోపిడీ చాలదా? ఇవాళ ఇండియాలో ఎక్కడో, కేంద్రంలో ఎక్కడో సర్వేలు, పెద్ద సర్వే చేసి ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాంటి వాళ్ళు, ఎవరిది బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే మొదటి స్థానంలో ఎవరు తెలుసా? కేసీఆర్ ఉన్నాడు. దేనికంటే చెత్త ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి, ఏమి పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి, అడ్మినిస్ట్రేషన్ రాని ముఖ్యమంత్రి, మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి, ప్రజల దగ్గర దోచుకునే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా? నేను అడుగుతాను, ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా? మనకి సిగ్గుసారా ఉండాలి. ఈ రావణ రాజ్యం పోవాలి, రాముడు రాజ్యం రావాలి. లేదా తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ బిడ్డని నడి రోడ్లో నుంచోపెట్టి అమ్మిన వాళ్ళు అవుతారు. మీకు ఆ చెడ్డ పేరు కావాలా? ఆ తప్పు చేస్తారా? మీరు చేయరని నాకు తెలుసు. మీరు నిలబడతారు. 30వ తారీఖు ఓటింగ్కి వెళ్తారు. మొత్తం అందరూ బీజేపీ గుద్ది 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 2వ తారీఖు ఈటల రాజేందర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించేట్టు కూడా మీరే చేస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. అవునా కాదా? అవునా కాదా? నేను భోజనం చేయలేదా? తెలంగాణ ఆడబిడ్డ నేనే ఇంత హై పిచ్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు మగవాళ్ళు ఏంటి? జై తెలంగాణ అండి. ఇది కాబట్టి 2వ తారీఖు తీర్పు, సుప్రీంకోర్టు, హైకోర్టు మీరే తీర్పు రాయాల్సింది, మీరే అది విజయపథంలోకి రాయాలని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చే తీర్పు కేసీఆర్ గోబ పగలు కొట్టినట్టు ఉండాలి. అది మీ తీర్పు.